ఒక ఆడదానికి భర్త చనిపోయిన వెంటనే ఈ సమాజం ఏమనుకుంటుందో తెలుసా? మంచి బట్టలు కట్టుకోకూడదు, నవ్వకూడదు, అలాగే ఈ సమాజంలో బయటకు కనపడకూడదు, ఇంట్లోనే ఒక మూలన కూర్చోవాలి బాధతో. తన సర్వస్వం కోల్పోయింది, తన జీవితంలో ఇంకేమీ లేదు అన్నట్లు అనుకుంటూ ఉంటారు. తన ఇంట్లోనే మూలన కూర్చొని ఒక మంచి బట్టలు కట్టుకోకుండా బాధతో ఏడుస్తూనే ఉంటే వాళ్ళ పిల్లలకి ఆదరణను మీరిస్తారా? లేకపోతే పోనీ ఒక 10 రోజులు ఫుడ్ పెట్టగలరా? అస్సలు కాదు కదా. ఒక 2 రోజులు పెట్టడానికే మన వాళ్ళు అలసిపోతారు. అలాగే దెప్పి పొడుపు మాటలు అంటూ ఉంటారు. తను కోల్పోయింది తన భర్తని, ఆ దుఃఖాన్ని గుండెల్లో ఉంచుకొని పిల్లలకి ఆదరణ ఇవ్వాలి. అలాగే బయటికి వెళ్ళి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం తనే కష్టపడాలి. బయటికి వెళ్ళినప్పుడు ఏ మాసిపోయిన బట్టలో వేసుకుని వెళ్తే పనివ్వరు కదా. అలాగే బయటికి వెళ్ళి ఏదైనా పని చేస్తుంటే ఎప్పుడు ఏడుపుతూ ఉంటే పని చేయనిస్తారా? ఎంత బాధన్నా గానీ మొహం మీద చిరునవ్వుతోనే పని చేస్తూ ఉండాలి కదా. అప్పుడే ఎవరైనా పనిచ్చే వాళ్ళు పనిస్తారు. సో ఒక ఆడదానికి భర్త చనిపోయిన వెంటనే నువ్వు సర్వస్వం కోల్పోయావు, నువ్వు దేనికి హక్కు లేదు అన్నట్లు అస్సలు అనొద్దు. ఎందుకంటే చాలా మంది ఇలా ఉన్న మన మైండ్ సెట్లన్నింటినీ ఎంతో మంది కృషి చేసి వాటన్నిటి నుంచి విడుదలిచ్చి ఆడవాళ్ళకి ఇంత స్వేచ్ఛ ఇప్పుడు కలిగించారు. కాబట్టి మళ్ళీ అదే రోజులు తీసుకెళ్లి మళ్ళీ సతీ సహగమనం వచ్చే రీతిగా మాత్రం ఒక ఆడదాన్ని మాట్లాడొద్దు ప్లీజ్. బై బై.